హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం కదా, సో మేము మన భోజనాలకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము మా అపార్ట్మెంట్ అందరం కలిసి. సో ఆ వీడియో రాబోతుంది ఇప్పుడు, తప్పకుండా చూడండి. ఎంటర్టైనింగ్ ఉంటుంది వీడియో అండ్ కొంచెం డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చలో వెళ్తూ మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే ఓఆర్ఆర్ ఎక్కినాము. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఈ ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి సిక్స్త్ ఎగ్జిట్ తీసుకోవాలన్నమాట. ఎగ్జిట్ నెంబర్ 6లో మనం ఓఆర్ఆర్ దిగి NH44కి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన వెంటనే ఉంటుంది అన్నమాట మనకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అనేది. ఒకసారి మన కార్లో ఎవరెవరు ఉన్నారు చూడండి. అసలు మహానుభావులు ఉన్నారు, ఒకసారి చూడండి. అద్వై, అట్లుంటది మనతోనే. సోను ఈజ్ డ్రైవర్ ఆఫ్ ద డే. ఇప్పుడే ఎగ్జిట్ నెంబర్ 6 తీసుకొని NH7కి కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోతే మనకు కనెక్ట్ అయిపోతాం NH44కి. ఇప్పుడే వచ్చినాం మేము కండ్లకోయ ఆక్సిజన్ పార్క్కి. పిల్లలందరూ రెడీ అవుతున్నారు చూడండి ఆడుకోవడానికి. రెడీయా? చలో రెడీ అయినారు అందరూ వెళ్ళడానికి. రైట్. సో మ్యాటర్ ఏంటంటే చాలా మంది ఉన్నారు. మీరు ఇన్ కేస్ ఇక్కడికి రావాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి రండి. ఇక్కడికి ఒక 9:30 or 10కి అట్లా రీచ్ అయ్యేలాగా చూసుకోండి. లేదంటే స్పేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది, అసలు స్పేస్ దొరకదు. సో తొందరగా రావడానికి ప్లాన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ 2500 ఇచ్చామనుకోండి, వనభోజనం స్పాట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు అన్నట్టు, ముందే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వెహికల్ని కూడా లోపలికి తీసుకురావచ్చు, లేదంటే లోపలికి రానివ్వరు వెహికల్ని. అదే 2500 పెట్టి 1 to 50 మెంబర్స్ కనుక వనభోజనానికి వస్తే ఒక వెహికల్ని లోపలికి పర్మిట్ చేస్తారన్నమాట. సో దట్ ఏంటంటే మనకు ఏమన్నా సామాన్ అది అంత ఉంటే ఒక కార్లో వేసుకొని లోపలికి రావచ్చు అన్నమాట. అది కూడా బాగుంది. వావ్, లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇట్లా మనం ఒక స్పాట్ని బుక్ చేసుకుని ఉంటే మనకు ఫ్రీగా ఉంటుంది అన్నమాట. తొందరగా వచ్చి ఇట్లా స్పాట్ అంతా బుక్ చేసుకోవాలి. చాలా బాగుంది లొకేషన్ అయితే చూడండి. అండ్ 2500 ఏమో ఉంది టికెట్. 2500 రూపీస్ టికెట్ అన్నమాట. కార్ని లోపలికి అలౌ చేస్తారు. చూడండి మీరు చూసుకుంటే ఇక్కడ కార్స్ లోపలికి వచ్చాయి. పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా మనకు ఒక మంచి ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ. ఇక వీళ్ళందరూ మా వాళ్ళే, మా అపార్ట్మెంటే. ఏమైంది? హలో. సో ఫైనల్గా ఏమైందంటే మాకు ఒక ప్లేస్ దొరికింది. ఇది చూడండి, ఇక్కడనే బుక్ చేసుకుందాం. మా ప్లేస్ వచ్చేసి ఇప్పుడే సెటిల్ అవుతున్నారు అందరూ, ఇప్పుడే సెటిల్ అవుతున్నారు. అండ్ తినాలి ఆల్రెడీ. ఇప్పుడు 1 అవుతుంది టైము. చాలా లేట్ అయింది మేము వచ్చేసరికి. 1 అవుతుంది. తినేసి తర్వాత ఇదంతా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాలి. మిస్టర్ నిక్కీ, మిస్టర్ ధ్రువాన్ భాస్కర్, రైట్? ఇది గ్యాంగ్, మా సాయి నక్షత్ర ఎంక్లేవ్ గ్యాంగ్ ఇదంతా. సాయిది ఇక్కడ మేము తెచ్చిన ఐటమ్స్ అన్నిటిని డీల్ చేస్తుంది. మేము ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చినామో చూపిస్తాం మీకు ఇప్పుడు. ఫస్ట్ వెజిటబుల్ రైస్ ఇది. అండ్ ఇదేంటి పప్పు, టమాటో పప్పు. అండ్ ఇది చిప్స్
జిలేబీ 250 రూపీస్ కిలో. ఇది పకోడీ అండ్ ఆలు బజ్జీ, పులిహోర అండ్ టమాటో చట్నీ. వావ్, ఇది దోసకాయ చట్నీ, దోసకాయ పికిల్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ కొన్ని బూరెలు ఉన్నాయి. అండ్ ఇది సిరా ప్రసాదము. అండ్ ఇక్కడ టమాటో రసం, ఇదేమో వైట్ రైస్ అండ్ ఇదేమో పెరుగు కర్డ్. సో ఇది మా మెను ఈరోజుకి వనభోజనంకి. యాక్చువల్లీ ఇందాక నేను వెహికల్స్ లోపలికి తీసుకురావచ్చు అని చెప్పా కదా. సో లోపలికి తీసుకురావచ్చు, బట్ ఏంటంటే మన లగేజ్ని ఇక్కడ దించడానికి మాత్రమే తీసుకురావచ్చు, కానీ లోపల మాత్రం పార్కింగ్ చేయలేమన్నమాట. సో మన లగేజ్ని ఇక్కడ దించిన తర్వాత మళ్ళీ వెహికల్ తీసుకెళ్ళి బయట పార్కింగ్లో పార్క్ చేసి రావాలి. అదొకటి గుర్తుంచుకోండి, ఇక్కడ లోపలనైతే అలో చేయనీయట్లేదు. అదొకటైతే పక్కకు గుర్తుంచుకోవాల్సిన విషయము. అక్క, హౌ ఆర్ యూ ఫీలింగ్? అవసరం. పిల్లలు అండ్ మేము అందరం కూర్చొని వనభోజనాలు చేస్తున్నాం. బ్రో, టేస్ట్ ఎట్లుంది? బాగుందా? రైట్. ఏది బాగుంది? ఏది బాగుంది చెప్పు. కాదు, వెజిటబుల్ రైస్ బాగుంది అంటుంది, నాకు తెలుసు. ఇదే బాగుందా? మనం కొందాం కదా అందుకే. మేడం, మా బిల్ ఎంత అయింది? మొత్తం 1000 రూపీస్ అయింది. 2 ఆలు బజ్జీ ఎక్స్ట్రా. 2 ఆలు బజ్జీ ఎక్స్ట్రానా? 2 ఆలు బజ్జీ ఎక్స్ట్రాకి 1000 రూపీస్ అంతే. ఓ నిత్య, హాయ్. హాయ్ అక్క పప్పు అంట. హలో హలో హాయ్. యా, ఇప్పుడే మా లంచ్ అయితే అయిపోయింది. వనభోజనం ఏదైతే కాన్సెప్ట్ ఉందో లంచ్ అయిపోయింది. లంచ్ చేసుకున్నాం ఇప్పుడే. చేసుకొని అక్కడ లగేజ్ ఉంది కదా, లగేజ్ అంతా కార్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటాం ఇప్పుడు. ఆ షిఫ్టింగ్ అయిపోయాక పార్క్ రిమైనింగ్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ ఒకటి బర్డ్స్ పార్క్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ బర్డ్స్ పార్క్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ముల్లముట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇంతసేపు ఏం చేసినామంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఇంతసేపు చాలాసేపు ఫోటోషూట్ అయిందనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు ఇంతసేపు ఇక్కడ. అండ్ మా దగ్గర ఒక తంబోలా కూడా ఉంది. తంబోలా గేమ్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి ఆడదాం అనుకుంటున్నాం. చాలా ఫన్ అవుతుంది. మీరు కూడా ప్లాన్ చేస్తే కనుక మంచి ఫన్ ఉంటుంది. మిస్ చేయకండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. చూడండి, దీంట్లో ఒక చెట్టు ఉందన్నమాట. పడిపోయింది చెట్టు. ఆ చెట్టు మీదకి ఎక్కిరు పిల్లలందరూ. మీరు ఎవరు ఇట్లా ట్రై చేయకండి, ఎక్కకండి ఈ పిల్లల్ని చూసి. డేంజర్. ఇట్లాంటివన్నీ మా కోతులు చేస్తాయి అన్నమాట ఇట్లాంటివి. సో ఇంతకుముందు పిల్లల సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు పెద్దోళ్ళు ఎక్కుతున్నారు అందరు చెట్లు. ఫోటోల కోసం చెట్లు ఎక్కిరు, పడిపోయిన చెట్టుని. వామ్మో, ఇది డెవిల్ ట్రీ అంటే సేమ్ డెవిల్ ట్రీ లాగానే ఉంది కదా. ఇది డెవిల్ ట్రీ అంట. సెట్టింగ్ కాదు, సెట్టింగ్ కాదు, నిజంగా ట్రీయే. వావ్, నైస్. యాక్చువల్లీ చాలా ప్లేస్ ఉంది. ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ చాలా పెద్దగా ఉంది అండ్ చాలామంది వస్తున్నారు. మీరు కనుక ముందు వచ్చింది అనుకోండి, ముందు వస్తే మనకి ఏంటంటే ఒక మంచి ప్లేస్ని ఆక్యుపై చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట. చూడండి, పిల్లలకి ఈ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు పార్క్ వచ్చినప్పుడు చెట్టుకి ఏమన్నా ఒరిగేది ఉంటే జాగ్రత్తగా అండి చూసుకోండి.
చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ గొంగలి పురుగులు, బొంత పురుగులు. ఇది ఒక్కటి తాకిందంటే మొత్తం దురద పెడుతుంది. సో జాగ్రత్త. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా చెట్లకు చాలా ఉన్నాయి. ఫైనల్లీ మా వనభోజనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంకా 5:50 అవుతుంది టైం, చీకటి కూడా పడిపోతుంది. ఇది ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.